నిన్న ఆపమ్మా తమ్ముడు. ఏసీ ఆపేసినారేమయ్యా పూర్తిగా. నెక్స్ట్ ఏంటండి? ఫంక్షన్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్. గుడ్ మార్నింగ్ గౌతమి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. వాట్ ఈస్ ఫంక్షన్? ఫంక్షన్ అర్థం కాలే. ఆ, ఆ, ఆ. మర్చి చేస్తావా? ఆ, ఆ. ఇంకా ఆ, ఇంకా ఆ, ఇంకా ఫంక్షన్ ఎలా ఏం చేస్తారు అసలు? రీయూజబిలిటీ అన్నారు, ఎలా అవుతుంది రీయూజబిలిటీ అనేది? ఎలా సెవరల్ టైమ్స్ అంటే కాపీ పేస్ట్ చేస్తారా? ఏదైతే డిఫైన్ చేస్తారో దాన్ని కాల్ చేస్తారు. ఏదైతే కోడ్ డిఫైన్ చేసిన కోడ్ ఉంటుందో దాన్ని అంతా రాయకోకుండా ఏదైతే కాల్ చేస్తామో జస్ట్ డిఫైన్ చేసిన దాన్ని కాల్ చేసి ఆ సేమ్ లాజిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం యూజ్ చేసుకుంటాం. అది రీయూజబిలిటీ అండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పినాను? ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం చెప్పినాను? ఆర్గ్యుమెంట్స్ ఇంకా టూ అనేదే కాదు సార్. టూవా వన్ అని కాదు. మనం ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో అన్న ఆర్గ్యుమెంట్స్ ని మనం ఇవ్వాలన్నమాట. అర్థమవుతున్నా? టూవా వన్ అనేది సెకండ్, ఇది రాంగ్ అనమాట. ఓకేనా? ఏదైతే మనం ఎన్నైతే పాస్ చేసినామో అన్ని కాల్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే సరే. నెక్స్ట్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ చూడండి, డైరెక్ట్ గా డిఫైన్ చేసినాను నేమ్ మెసేజ్, అట్ ది సేమ్ టైం ప్రింట్ చేసినాను హలో నేమ్ మెసేజ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేసినాను, ఏదైతే ఉందో దానికి మెసేజ్ ఇచ్చినాను, నేమ్ ఇచ్చిన. అర్థమవుతున్నా? ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది నాకు? హలో నాని, గుడ్ మార్నింగ్. ఆర్డర్. ఓకేనా? మనం ఏదైతే పాస్ చేసినామో అదే ఆర్డర్. నెక్స్ట్ మెసేజ్ గుడ్ మార్నింగ్ ఇచ్చినాను, నేమ్ నాని ఇచ్చినాను. హలో నాని, గుడ్ మార్నింగ్. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమొస్తుంది అవుట్పుట్? నెక్స్ట్
ఎందుకని ఆల్రెడీ ఉంది కదా కామా, ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఎందుకు కామా? ఆల్రెడీ ఇక్కడ కామాతోనే సపరేట్ అయింది, అర్థమవుతుందా? మళ్ళీ సపరేట్ కామా అన్న. సేమ్ ఇది ఇది తీసేసినామంటే రెండు సేమ్. యాక్చువల్ అవుట్పుట్ ఇలా రావాలి, నాకు ఇలా వద్దు, కానీ ఆ రెండు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని సపరేట్ గా తీసుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, సపరేట్ యాక్ట్స్ యాజ్ ఏ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అర్థమవుతుందా? డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ గా మనకి ఏది వస్తుంది, సపరేటర్ అనమాట. ఇక్కడ జస్ట్ డేటాని ఏదైతే ప్రింట్ చేసినామో 1, 2, 3 అని అది అలానే ప్రింట్ అయింది. స్పేసెస్ వచ్చినాయి కదా, డేటా కంబైన్ అయ్యి వచ్చిందా? ఏ వాల్యూకి ఆ ఎలిమెంట్ ఐటమ్ అనేది సపరేట్ గానే వచ్చింది. కానీ సెకండ్ ఏమంటున్నారు, నేను సపరేటర్ మళ్ళీ నేను ఏం చేసినానైతే నాకు ఏదైతే ఒరిజినల్ డేటా తీసుకున్నానో అదే ఒరిజినల్ డేటా నేను ప్రింట్ చేస్తున్నాను. కాకపోతే ఏం ప్రింట్ అవ్వాలి, నాకు 1, 2, 3 ప్రింట్ అవ్వాలి. కానీ నేను సపరేటర్ యూజ్ చేసి ఏం చేసినానంటే కామాతో సపరేట్ అవ్వాలి, ఎవరి ఐటమ్ నాకు కామాతో సపరేట్ అవ్వాలన్నాను. ఇప్పుడు ఏమవుతుంది, నాకు 1, 2, 3. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏంటిదండి, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. చూడండి, సమ్ టైమ్స్ వీ డోంట్ నో ఇన్ అడ్వాన్స్ ద నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ విల్ బి పాస్డ్ ఇన్ ది ఫంక్షన్. ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్న లాజిక్ కాబట్టి నేను 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నానా, 3 పాస్ చేస్తున్నాను, ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంటే పాస్ చేస్తున్నాను అని తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వేరే వాళ్ళు ఎవరో రాసిన కోడ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పాస్ చేస్తున్నారో తెలియదు, కానీ మీరు ఆ ఫంక్షన్ ఏం చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ ఏం చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఎన్నో తెలియకపోతే మీకు ఏమవుతుంది, ఎర్రర్ అవుతుంది. అలాంటి టైంలో మనం ఎలా చేయాలి మరి, మనకి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని పాస్ చేసినారో తెలియదు కోడ్ లో, అది మనం రాసిన కోడ్ కాదు, వేరే వాళ్ళు రాసిన కోడ్ నేను జస్ట్ యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు. అర్థమవుతుందా? ఈ టైంలో నేనేం చేయాలి మరి, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తెలియదు, నేను కోడ్ రన్ చేస్తున్నాను ఎర్రర్ వస్తుంది, రన్ చేస్తున్నాను ఎర్రర్ వస్తుంది, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పెట్టి చేయాలి? అలాంటి టైంలో మనకి యూజ్ అయ్యేది ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. చూడండి, Python allows to handle this situation through function calls with arbitrary number of arguments. ఇక్కడ జస్ట్ స్టార్ నేమ్స్ అని ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు, స్టార్ నేమ్స్. ఇప్పుడు అక్కడ ఎన్నైనా ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఇన్ఫైనైట్ ఎన్నైనా ఉండొచ్చు. కాకపోతే నేను డిఫైన్ చేసింది నువ్వు, కానీ నేను కాల్ చేసుకుంటున్నాను ఆ ఫంక్షన్. ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నాకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం నేను రన్ చేసుకుంటా. అర్థమవుతున్నా? చూడండి, ఇక్కడ ఫర్ నేమ్ ఇన్ నేమ్స్, నేమ్ అనేది నేమ్స్ ని నేమ్ లో తీసుకొని ప్రింట్ హలో, జస్ట్ డాట్ ఫార్మేట్ యూజ్ చేస్తున్నారు. ఏంటిది డాట్ ఫార్మేట్, జస్ట్ నేమ్ వస్తుంది. సో నేను ఏమేమి తీసుకున్నాను, నేము నాని, చిన్ను, పండు అని తీసుకున్నా. ఇప్పుడు నాకేం వస్తుంది అవుట్పుట్, అర్థమవుతున్నా? సింపుల్. ఇప్పుడు నాకు ఎన్నో తెలియదు కాబట్టి నేను స్టార్ నేమ్స్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకుంటా. పర్టికులర్ నాకు తెలుసు అనుకుంటే నాకు ఏదైతే నీడెడ్ ఉంటుందో ఆ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేసుకుంటా. అర్థమవుతున్నా? కీవర్డ్ లేదా ఆర్బిటరీ అని చెప్పేసి డిసైడ్ అవుతాం. స్టార్ పొజిషన్ తీసుకోకపోతే ఓన్లీ 1 కన్సిడర్ తీసుకుంటాం. అర్థమవుతున్నా? అప్పుడు స్టార్ లేదంటే మనకి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏ బ్రేసెస్ అమ్మా, ఇది డాట్ ఫార్మేట్ మెథడ్. ఆల్రెడీ నీకు అవుట్పుట్ పైథాన్ లో చెప్పినాను కదా, డాట్ ఫార్మేట్ మెథడ్ ఒకటి, ఇది ఒకటి. నెక్స్ట్ రికర్సివ్ ఫంక్షన్. రికర్సివ్ ఫంక్షన్ అంటే చూడండి ఒకసారి, we know that in Python a function can call other function. ఏంది, పైథాన్ లో మనకు ఆల్రెడీ తెలుసు, ఒక ఫంక్షన్ ద్వారా మనం ఇంకో ఫంక్షన్ కాల్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఈవెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఏ ఫంక్షన్ కాల్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. అర్థమవుతున్నా? ఒక ఫంక్షన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేయడం ఓకే, కానీ ఒక ఫంక్షన్ ని అదే ఫంక్షన్ కూడా కాల్ చేసుకుంటుంది, దాన్నే రికర్షన్ అంటారు. అర్థమవుతున్నా? ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఏ ఫంక్షన్ కాల్ ఇట్ సెల్ఫ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రికర్షన్. అర్థమవుతుందా? సేమ్ ఫంక్షన్ ని కాల్ చేసినా లేదంటే ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ కాల్ చేసినా దానికి మనకు పాసిబుల్ ఉంటది. సో ఆ ఫంక్షన్ ని ఇంకో అదే ఫంక్షన్ లోపల కాల్ చేసినామంటే దాన్ని ఏమంటాము, రికర్షన్ అంటారు. దిస్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఏ రికర్సివ్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ బై యూజింగ్ రికర్షన్. రికర్షన్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ ని ప్రింట్ చేసిన. అర్థమవుతుంది? చూడండి, ఇక్కడ ఫ్యాక్టోరియల్ అంటే ఏంటండి, రివర్స్ లో మనకి మల్టిప్లై అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ ఆఫ్ నెంబర్ తీసుకున్నారు. ఇఫ్ కండిషన్ లో ఏం తీసుకున్నారు, నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.
ఈక్వల్ అయినా ఉండాలి, దానికంటే తక్కువైనా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నారు? రిటర్న్ 1. ఇప్పుడు నాకు ఈ కండిషన్ సాటిస్ఫై అయిందంటే 1 రిటర్న్ అవుతుంది. కాదు ఎల్స్, నాకు ఇది కండిషన్ సాటిస్ఫై కాలే, అప్పుడు ఏమవుతుంది? డైరెక్ట్ గా ఎల్స్ లోకి వస్తుంది. ఎల్స్ లోకి వచ్చినప్పుడు రిటర్న్ ఏం చేస్తున్నాము? నెంబర్ ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ -1 అంటున్నాం. ఏదైతే నెంబర్ ఇస్తామో దానికి -1 జరుగుతుంది. అర్థమవుతున్నా? ఒకసారి చూడండి. -5 ఇచ్చినాను. ఓకేనా? -5 ఇస్తే ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే మనకి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండొచ్చు. 0, -1, -2 అప్ టు ఏనైనా నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చు. నెక్స్ట్ 5 అన్నారు. 120 వస్తుంది. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకేనా? ఇది ఏదైతే చేసినామో ఇది జస్ట్ ఇంపోర్ట్ మ్యాథ్ అనే ఒక మాడ్యూల్, మనం ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకుని దాని నుంచి జస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5 అన్నా సరే మనకి సేమ్ వస్తుంది. అర్థం? ఏదైతే మాడ్యూల్ ఉందో మ్యాథ్ మాడ్యూల్ ఏదంటే ఆల్రెడీ ఇది ప్రీ డిఫైన్ అనమాట. దీంట్లో మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయి అన్ని ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. సో నీకు ఏదైతే కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది? సో నాకు ఇక్కడ ఫ్యాక్టోరియల్ కావాలి కాబట్టి మ్యాథ్ డాట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నేను ఏదైతే నెంబర్ కావాలో ఆ నెంబర్ ఇచ్చుకుంటాను, దానికి ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇలా చేసినా ఇలా చేసినా సేమ్ అనమాట. అర్థమవుతుంది? ఇది రాయొద్దు, ఇది రాయొద్దు. అర్థమవుతున్నా? కోడ్ వాడు ఇది రాయి అది రాయి అని పర్టికులర్ గా అడిగినాడంటే మీరు దానికి రిలేటెడ్ రాయాలి. అర్థమవుతున్నా? కాదు నీకు ఛాన్స్ ఇచ్చి ఒక ఫ్యాక్టోరియల్ రాయమన్నప్పుడు నీకు ఏదైతే కంఫర్టబుల్ గా ఉంటుందో అది రాసుకో. నెక్స్ట్ చూడండి, ఇది అసైన్మెంట్ చేద్దాంలే కానీ. చూడండి, జస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ టు మేక్ సింపుల్ క్యాలిక్యులేటర్ దట్ కెన్ యాడ్, సబ్ట్రాక్ట్ అండ్ డివిజన్ అండ్ మల్టిప్లై. అది డివిజన్ అవ్వాలి, సబ్ట్రాక్ట్ అవ్వాలి, మల్టిప్లై అవ్వాలి. ఓకేనా? దానికి సింపుల్ క్యాలిక్యులేటర్ తెలుసు కదా, క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ అవద్దు అది కోడ్ రాసుకొని రండి. అర్థమవుతున్నా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఫంక్షన్స్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేసినారా? అప్ టు ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్ చెప్పిన. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను మండేకి చూస్తా. మండేకి చూసే టైంకి నాకు ఫంక్షన్స్ అప్ టు ఫంక్షన్స్ నేను చెప్పినవి కాకుండా మీ దగ్గర ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసి కానీ లేవు అంటే క్లాస్కి రాని మొహమాటమే లేదు. అర్థమవుతున్నా? నాకు మేజర్ గా కావాల్సింది కండిషనల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, లూప్స్ అండ్ ఫంక్షన్స్, రేపు చెప్పే మాడ్యూల్స్. అర్థమవుతున్నా? అప్ టు అక్కడ వరకు నాకు నేను చెప్పేదానికంటే ఫర్దర్ గా మీరు ప్రాక్టీస్ చేసింది నాకు కనిపించాలి. 4 పైథాన్ అయిపోతుంది ఈ రేపటితో. సో నేను చెక్ చేసే టైంకి నా దగ్గర మీ దగ్గర ఎక్స్ట్రా లేదు అంటే మాత్రం కంపల్సరీగా రాని. అడ్వాన్స్డ్ పైథాన్ చెప్పండి నేను మీకు. మీరు సార్ దగ్గరికి వెళ్ళి సార్ చెప్తారు, సార్ చెప్పించుకోండి. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? రాసుకోండి నోట్స్. NumPy, Pandas, Matplotlib, Seaborn.